'ఆర్యన్' 2 అవర్స్ 10 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. ఇక ఈ వీక్ మాక్సిమం ఓటీటీ రివ్యూస్‌ని కవర్ చేశానండి. నెక్స్ట్ రివ్యూ ఏం కావాలో కామెంట్ చేయండి. అలాగే ఈ వీక్ రిలీజ్ అయిన 'శశివదనే', 'పాంచ్ మినార్', 'ది పెట్ డిటెక్టివ్', 'ఆన్ పావం పోలతత్తు', 'మాస్ జాతర', 'ఆంధ్ర కింగ్ తాలూకా', 'ప్రేమిస్తున్న' ఇవన్నీ ఆల్రెడీ మన ఛానెల్‌లో ఉన్నాయి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఇక ఈ 'ఆర్యన్' మూవీ చూసాక నాకైతే ఓకే. పర్లేదు యావరేజ్ అనే ఫీలింగే కలిగిందండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అవుతుంది మూవీ. రొటీన్ స్టోరీ అనుకుంటారేమో. కానీ ఇక్కడ డైరెక్షన్ మార్చి కొత్తగా పాయింట్ వేరు అని ఓపెన్‌గా చెప్తూ, హీరో ఇంకా రాలేదంటూ సరికొత్త పాయింట్‌తో మొదలుపెట్టడం. మహా అయితే చనిపోతున్న వాళ్ళు ఎప్పుడో ఏదో చేసుంటారు. అందుకే చంపుతున్నారని అనుకుంటాం మనం. కానీ అది కూడా కాదు. సో, ఈ విధంగా సరికొత్తగా ట్రై చేశారు. కానీ ఆ మధ్యలో పర్సన్స్‌ని కనిపెట్టే విషయాలు మాత్రం పేపర్ మీద బాగా రాసుకున్న అప్రోచ్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేసినట్టు అనిపించలేదండి. అలాగే లాస్ట్‌లో ఆ మెసేజ్ కూడా కేవలం అదే విషయాన్ని ఒక్కరిని చంపేసి కూడా చెప్పొచ్చు కదా! ఇంత చెయ్యాలా అనేలా ఉంది. ఎలా మారిందంటే ఈ మాత్రం దానికి అంత చెయ్యాలా అనే ఫీలింగ్ కలుగుతుంది క్లైమాక్స్ చూస్తే. ఇంకా క్లియర్‌గా ముందు ముందు మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక న్యూస్ ఛానెల్‌లో ఒక సినిమా హీరోని ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో అందులో ఆడియన్స్ నుండి ఒక పర్సన్ వచ్చి గన్‌తో ఆ హీరోని షూట్ చేస్తాడు. అయితే దానితో పాటు ఆ కామన్ మ్యాన్ కూడా ఒక ఊహించని పని చేసి పోలీసులకు సవాల్ విసురుతాడు. అసలు ఆ సవాలేంటి? అతను చేసిన పనేంటి? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఒక నార్మల్ స్టోరీని సరికొత్తగా స్టార్ట్ చేయడం, అసలు చనిపోయిన వాడు ఎలా హత్యలు చేస్తారనే పాయింట్ ఎక్సలెంట్ కదా! వింటుంటేనే ఒక రేంజ్‌లో మూవీని చూడాలనే ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మూవీ స్టార్టింగ్ కూడా ఇంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే ఎయిమ్ ఎలా ఉందన్నది పక్కన పెడితే స్క్రిప్ట్ బావుంది. ఎస్పెషల్లీ 5 డేస్‌లో 5 మర్డర్స్ అనే కాన్సెప్ట్. ఇక పర్ఫార్మెన్స్ వైస్ విష్ణు విశాల్ గారు పోలీస్‌గా చేశారు. అండ్ సిద్ధార్థ్ శ్రీనాథ్ గారు, సెల్వరాఘవన్ గారు సపోర్టింగ్ రోల్స్‌లో చేశారు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మైనస్ పాయింట్స్. ఎందుకంత జరిగింది అనే దానికి స్ట్రాంగ్ రీజన్ ఉండాలా? క్లైమాక్స్ చూస్తే ఏం చెప్దాం అనుకున్నారా అనేలా ఉంది. వాళ్ళిచ్చిన రీజన్ కూడా ఇంత పెద్ద సోషల్ మీడియాలో ఈజీగా స్ప్రెడ్ చేసి ఉండొచ్చు. అందుకంటే పెద్ద ప్లాన్‌నే వేసి ఉండొచ్చు వేరేది. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే హత్యలు జరిగిపోతూ ఉంటాయి. కనిపెట్టే ప్రాసెస్ అయితే అసలు ఇంట్రెస్టింగ్‌గానే లేదు. రొటీన్ ఇన్వెస్టిగేషన్ లానే ఉంది. అన్ని డీటెయిల్స్ ఇట్టే దొరికేసినట్టు చూపిస్తారు. అయినా కనిపెట్టలేరు. కొన్ని క్యారెక్టర్స్ సినిమాలో ఎందుకున్నాయో తెలీదు. ఎగ్జాంపుల్ ఆ పోలీస్‌గా చేసిన 'పుష్పలో' నటించిన విలన్, ఇంకా హీరోయిన్, 2 సాంగ్స్ ఇవి అసలు అక్కరనే లేదు. ఎటువంటి వాల్యూని యాడ్ చేయలేదు మూవీకి. ఈ మధ్య డివోర్స్ అనే విషయాన్ని కూడా చాలా హెవీగా కామన్‌గా ప్రతి మూవీలోని యూజ్ చేసేస్తున్నారు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయ్యి ఒక అరగంట సరికొత్తగా బాగా వెళ్ళి మళ్ళీ ప్రీ క్లైమాక్స్ టైమ్‌లో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మళ్ళీ క్లైమాక్స్ ట్విస్ట్ అనిపిస్తుంది. అసలు హీరోనే హైలైట్ అయ్యే సీన్స్ ఉండవు. అందుకే కొన్ని సీన్స్ బాగున్నాయి కాబట్టి కొంత కొత్తదనం ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. సో, వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు ఎక్కడైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.